డబ్బులు ఇస్తే దరిద్రం పోయిద్దా? డబ్బులు ఇస్తే చీకటి పోయిద్దా? డబ్బులు ఇస్తే రోగం పోయిద్దా? ఎవడు చెప్పాడు నీకు? ఆ డబ్బులు ఈడికిచ్చే బదులు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని అక్కడ మెడిసిన్ వాడుకో, రోగం పోయింది. దేవుని దగ్గర నీకు రోగం పోవడానికి నీకు విశ్వాసం కావాలి. దేవుని యందు నమ్మకం ఉండాలి. నీకు దేవుని మీద ఆధారపడాలి. నీ చీకటి నీకు తొలగిపోవడానికి నీ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే చీకటి పోయిందా? డబ్బులకి చీకటికి సంబంధం ఏంటో పిచ్చోడా? నోట్లు వచ్చినాయని నోట్లు ఇస్తే చీకటి పోయిద్దా? నోట్లు ఇస్తే దరిద్రం పోయిద్దా? ఎవడు చెప్పాడు నీకు? వాక్యం ఎక్కడ లేదో అక్కడ చీకటి, దేవుని భయం ఎక్కడ లేదో అక్కడ చీకటి. అంతేగాని చీకటి కనపడుతుంది, మరి ఏం చేయమంటావు? 3 వారాలు పేరకని పెడితే పోయి చీకటి. పాపం ఒప్పుకుంటే పోయింది చీకటి, బ్రతుకు మార్చుకుంటే పోయింది చీకటి. అర్థమవుతుందా?